హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. నా కార్కి అయితే సడన్గా అయితే బ్రేక్ అయితే పడతలేదని అయితే నేనైతే గ్యారేజ్కి అయితే వచ్చాను. ఏం ప్రాబ్లం అంటే ఇలా అయితే నీ బ్రేక్ పాడ్ అయితే దంగిపోయింది మొత్తము. తనైతే ఆ డ్రమ్ము క్లీన్ చేసి అయితే ఇలా బ్రేక్ పాడ్ అయితే చెక్ చేసిండు. ముంగటైతే బరాబర్ ఉంది కానీ వెనక కొద్దిగా ప్రాబ్లం ఉంది. అవి దంగిపోయినాయి, అవి అయితే కొత్తవి పెట్టాలన్నాడు. ముంగట కూడా నెక్స్ట్ సర్వీసింగ్ అయితే చేంజ్ చేయించుకోవాలన్నాడు. చూడండి, ఇదంతా దంగిపోయింది లోపల. చూడండి, నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే నా సడన్ గా అయితే బ్రేక్ అసలే పడలేదు. ఆ టైంలో కూడా మేడం వాళ్ళు అయితే ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. మా మేడం వాళ్ళు అయితే లండన్ అయితే వెళ్ళిరు. చూడండి ఎలా దంగిపోయింది మొత్తం బ్రేక్ పాడు. ఇలాంటి సిచ్యువేషన్ ఏ డ్రైవర్ కూడా రావద్దు. ఎందుకంటే హైవే మీద ఆపితే కూడా ఫైన్ అయితే వేస్తారన్నమాట. ఆ ఫైన్ వేస్తే మనమే కట్టుకోవాలి. మన ముసలోడు చెప్తారు, నువ్వు ఇంత ముందు ఎందుకు చెప్పలేవు, ఇలా ఏదేవో అన్ని సోదు అంటాడు. అందుకనే ఎలాంటి రిపేర్ ఉన్నా కానీ మనం ముందు జాగ్రత్త చెక్ చేసుకోవాలి. తనైతే ఆ రబ్బర్ అయితే ఫిట్ చేసాం. దాని తర్వాత అయితే బ్రేక్ పాడ్ అయితే బిగిస్తున్నాను అనమాట. బిగించేసి అయితే సర్వీసింగ్ అయితే వెళ్ళాలి. తను ఎంత కష్టపడుతుండో, ఒక 2-3 అవర్స్ అయితే కష్టపడినా అనమాట. ఆ డ్రమ్ అంతా క్లీన్ చేసిండు. ఆ డ్రమ్ము కూడా పనికి రాదన్నాడు. నెక్స్ట్ సర్వీసింగ్ అయితే చేయించుకోండి. ఇప్పుడైతే అడ్జస్ట్ అయితే చేశాను. మొత్తానికి అయితే ఫిట్టింగ్ అయితే అంత అయిపోయింది. ఫిట్టింగ్ అయిన తర్వాత అయితే మనం అయితే ఇప్పుడైతే సర్వీసింగ్ అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఛార్జ్లోనైతే మనకైతే ఫ్రీ సర్వీసింగ్ అయితే ఉందన్నమాట. ఇది ఎక్కడ అంటే రయాన్ రోడ్కి హుకూర్లో అయితే ఉందన్నమాట. తనైతే జల్దీ జల్దీ ఫిట్టింగ్ చేసి అయితే మనకైతే నార్మల్ వాష్ అని చెప్పిండు. కాదు భయ్యా, కొద్దిగా జాక్ వాష్ కూడా చేసేయి అంటే జాక్ వాష్ కూడా చేస్తున్నాను అనమాట. బిల్ ఎంత అయిందో కామెంట్ అయితే చేయండి. మీకు తెలిస్తే పక్కా కామెంట్ చేయండి. ఎందుకంటే డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంటుంది. అలాగే మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.